మీరు చెప్పినట్టు రాత్రిపూట ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది. ఈ కంప్లైంట్తో మీరు అడిగిన ప్రశ్న ఇది. మీ వయసు 50 సంవత్సరాలు పైన అని చెప్పారు కాబట్టి మోస్ట్ 50 సంవత్సరాలు దాటి వయసులో ఉండే వాళ్ళు కామన్గా మా దగ్గరికి అంటే ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఇదే ఉంటుందండి. రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ లేవాల్సి వస్తుంది అన్న ప్రాబ్లంతో. అండ్ దీన్ని సరిగ్గా ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉంది కాబట్టి రాత్రిపూట ఎక్కువసార్లు లెగుస్తున్నామేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి రాకుండా కొంచెం డిలే చేస్తుంటారు. అలా కాకుండా షుగర్ వ్యాధి ఉండొచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా ఇట్లా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరంతో నిద్ర లేవాల్సి ఉంటుంది. కానీ ఇవాల్యుయేట్ చేస్తే అలాంగ్ విత్ మీరు రాత్రి ఎక్కువసార్లు లేవడంతో పాటు కొన్ని అదర్ సిమ్టమ్స్ అన్నీ కూడా మేము అడగడం మొదలుపెట్టినాక మీరు ఎస్ అవును అని చెప్తూ ఉండడం జరుగుతుందన్నమాట. అవి ఎలాంటివి అంటే యూరిన్ స్పీడ్గా రాకపోవడం, అంటే కొంచెం నిలబడి కమ్మోడ్ల దగ్గర పోసే అలవాటు ఉండే వాళ్ళకి కాళ్ళ మీదే యూరిన్ పడడం, లేదా యూరిన్ ఫ్రీగా రాకపోవడం. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎట్లాగైతే కాన్స్టిపేషన్ చేసిన వాళ్ళకి గట్టిగా ముక్కి మోషన్ పాస్ చేస్తారో అలాగే యూరిన్ పాస్ చేయాలన్నా కూడా వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు కానీ వాళ్ళకి బ్లాడర్ ఎంటీ అవ్వదు. లేదు ఇంకోటి ఏంటి, ఒకవేళ యూరిన్ పోసిన తర్వాత కూడా మళ్ళీ కొంత లోపల మిగిలిపోయినట్టు వాళ్ళకి ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఒక పావు గంట అరగంట అయినాక మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళటం. ఇది పగళ్ళు కూడా కొంతమందికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి యూరిన్ వెళ్ళాలి అనిపించడం, మళ్ళీ యూరిన్ వెళ్ళటం. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఓవర్లాప్ అయ్యి వాళ్ళకి బేసిక్గా ఇప్పుడు నైట్స్ 2 కానీ మోర్ దెన్ వన్స్ లేవాల్సి వస్తుందంటే మాత్రం యూ హ్యావ్ టు కన్సల్ట్ అస్. దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అలర్ట్నెస్ తగ్గిపోవడం, లేకపోతే మగతగా ఉండడం, దాంట్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్క్ తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని సింపుల్ టెస్ట్లు ఉంటాయండి కొన్ని. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఒక బేసిక్ స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేస్తే మీకు అసలు ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ పర్టికులర్ గ్లాండ్ ఓన్లీ మగవాళ్ళలోనే ఉంటుందన్నమాట. అది కరెక్ట్గా మన మూత్రాశయం నుంచి బయటకు వచ్చే మార్గంలో యురెత్రాకి దాని చుట్టూ హత్తుకుని ఉంటుంది. దీనివల్ల ఈ గ్లాండ్ 50 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళ నుంచి సైజు పెరగడం మొదలవుతుంది. 50, 60 సంవత్సరాల వాళ్ళకి ఇంకొచ్చి ఎక్కువ పెద్ద సైజు ఉంటుంది. 70 సంవత్సరాల్లో అయితే ఇంకా పెద్ద సైజు ఉంటుంది. సో సైజు పెరిగే కొద్దీ వాళ్ళల్లో కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా వర్సన్ అవుతూ ఉంటాయి. అందుకని అల్ట్రాసౌండ్ చేస్తే బేసిక్గా అసలు మనకి ప్రాస్టేట్ ఉందా లేదా, ఉంటే ఏ గ్లేడ్ ఆర్ ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవచ్చు. తర్వాత యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ చేస్తాం. ఇంట్లో వాళ్ళ నించుని ఎలాగైతే కమ్మోడ్లో యూరిన్ పాస్ చేస్తారో అట్లాగే ఒక మెషిన్ ఉంటుంది మా దగ్గర. దాంట్లోకి యూరిన్ పాస్ చేయమని అడుగుతాం మేము. అప్పుడు మీకు గుండెకి ఈసీజీ పట్టి ఎట్లయితే వస్తుందో అట్లా ఈ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ తర్వాత ఆ స్పీడ్ ఆఫ్ ద యూరిన్ ఎలా ఉంది అనేది ఒక గ్రాఫ్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఈ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ బట్టి 2 కోరిలేట్ చేసి ఈ స్పీడ్ ఆఫ్ ద మీరు ఎట్లయితే పోసారో ఆ గ్లాండ్ సైజ్ ఎంత ఉంది ఆ రెండింటిని కోరిలేట్ చేసి దీనికి మందులు ఉంటాయి. 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ ఈ మందుల వల్ల రెస్పాండ్ అయ్యి దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే రాత్రిపూట లేవడం తగ్గిపోవడం, యూరిన్ బాగానే రావడం, యూరిన్ వస్తే ఆపుకోలేని ఇదివరకు లక్షణం ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్ అవ్వడం. అలా మెల్లగా వాళ్ళు దే గెట్ అడ్జస్టెడ్ టు ఇప్పుడు బీపీ మాత్ర ఎలా వేసుకుంటున్నారు, షుగర్ మాత్ర ఎలా వేసుకుంటున్నారు, అట్లా ప్రొలాంగ్డ్గా రోజు రాత్రి ఒక మాత్ర వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగిలిన 15-20% మంది మెడిసిన్కి రెస్పాండ్ కాకపోవచ్చు. వాళ్ళల్లో మళ్ళీ మేము గ్లాండ్ సైజ్ ఎంత ఉంది, అబ్స్ట్రక్షన్ ఎంత ఉంది, ఇందాక ఈ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ చేసినప్పుడు ఎంత బ్యాడ్గా ఉంది, వాళ్ళ ఫ్లో ఎంత ఫ్రీగా రావట్లేదు, ఈ 2 కోరిలేట్ చేసి దానికి ప్రాస్టేట్ అనే గ్లాండ్ మొత్తం తీసేస్తాం ఆపరేషన్ చేసి. అది కూడా లేజర్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీయే. ఎక్కడ కోయడం కానీ కుట్లేయడం కానీ ఇదివరకు రోజుల్లాగా లేదు. సో పేషెంట్ కెన్ ఆ భయం కూడా లేదు. ఆపరేషన్ చేయించుకున్నా కూడా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా అయితే ఒక వారం రోజులో ఒక 10 రోజులో యూరిన్ పైప్ వేసి ఉంచుతాం అన్నమాట. సో బేసిక్ ఏంటంటే ఈ ప్రాస్టేట్ అనే గ్లాండ్ యొక్క నార్మల్గా లివరు, లంగ్స్, హార్ట్ అనేవి అన్నీ కామన్ మ్యాన్ కూడా వింటూ ఉంటాడు. కానీ ప్రాస్టేట్ గ్లాండ్ అనగానే ఎక్కువ మంది వినరు, తెలియదు. కాబట్టి ఈ సిమ్టమ్స్ షుగర్ వ్యాధికో లేదంటే వాళ్ళకి పైబడిన వయసు మీద వేసేసి వదిలేస్తుంటారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం వీళ్ళకి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని. అది ఏం చెప్తుంది అంటే ప్రాస్టేట్లో క్యాన్సర్ పెరిగే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఎర్లీ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో 50 సంవత్సరాలు స్టార్ట్ అయిన వాళ్ళందరిలో ఈ బ్లడ్ టెస్ట్ మేము స్క్రీనింగ్ లాగా చేస్తూ ఉంటాం. సపోజ్ ఆ పిఎస్ఏ ఆ వాల్యూ ఉంటుంది 0 to 4 grams అని.
అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఏమైనా ఉంది అంటే వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ సీరియల్గా మా దగ్గరికి పిలిపించుకుని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో కనుక మీరు రొటీన్ ఎవ్రీ ఇయర్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎవ్రీ ఇయర్ యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ హ్యాపీ లైఫ్. అండ్ సపోజ్ ఏదైనా ప్రాస్టేట్ క్యాన్సర్ అలాంటి ఎర్లీ స్టేజ్లో బయటపడింది అనుకోండి, యూ కెన్ బి కంప్లీట్లీ క్యూర్డ్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వచ్చి ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ టెస్ట్లు అవి చేయించుకుంటే దేర్ విల్ బి అ కంప్లీట్ క్యూర్ ఫర్ దిస్. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉంది అంటే ఒక పర్టికులర్ క్లాసికల్ సిమ్టమ్స్తో పేషెంట్ మా దగ్గరికి వస్తారు. లైక్ దే విల్ బీ హ్యావింగ్ పెయిన్ ఇన్ ద వాట్ వి కాల్ లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాము. కొంతమందికి పెయిన్తో పాటు యూరిన్లో బ్లడ్ రావడం, లేదా కొంతమంది హై గ్రేడ్ ఫీవర్స్ విత్ చిల్స్, లేదా కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం. ఇలా ఇలాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఫస్ట్ వీ గెట్ అ CT scan, which is the diagnostic modality of when we are suspecting any stone in the kidneys or ureters or bladder, wherever it is. So once we do a CT scan, we'll get to know first లొకేషన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఉందా, కిడ్నీలో ఉంటే విచ్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీలో ఉంది, తర్వాత సైజ్ ఆఫ్ ద స్టోన్ ఏముంది. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, సపోజ్ మాకు ఒక క్రైటీరియా ఉంటుంది బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్. సపోజ్ ఇఫ్ ద సైజ్ ఇస్ వెరీ స్మాల్, లైక్ కొంతమంది 4 mm, 5 mm, ఈవెన్ 6 mm స్టోన్స్ కూడా బేస్డ్ ఆన్ ద లొకేషన్. అంటే కిడ్నీలో ఉన్నాయనుకోండి, కిడ్నీలో ఉందా, కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు తీసుకొచ్చే పైప్ ఉంటుంది, దాన్ని యూరెటర్ అంటాం. యూరెటర్లో ఉందా, యూరెటర్లో కూడా ఏ పొజిషన్లో ఉంది, మరి లోవర్ డౌన్ పొజిషన్లో ఉందనుకోండి, వేర్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ అటాచింగ్ టు ద బ్లాడర్, ఆ పొజిషన్లో ఉండి చాలా సైజ్ స్మాల్ ఉండి లైక్ 3 mm, 4 mm ఉంటే వాళ్ళలో మెడికల్ మేనేజ్మెంట్ చేసి, అంటే మాత్రలు ఇచ్చి వాటర్ బాగా తాగమని చెప్పి అలాంటి మెజర్స్ తీసుకుంటే చాలా మంది పేషెంట్లు, ఒక 90% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు స్పాంటేనియస్లీ రాయి పాస్అవుట్ చేసిన సందర్భాలు ఉంటాయి. లేదు, సపోజ్ సైజ్ ద స్టోన్ ఈజ్ బిగ్గర్ దెన్ 5 mm, 6 mm అండ్ ఇట్ ఈస్ లయింగ్ ఆల్మోస్ట్ ఇన్ ద కిడ్నీలో అనుకోండి, కిడ్నీ నుంచి కిందకి ట్రావెల్ చేయటం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ బీయింగ్ బిగ్గర్. సో ద ఛాన్సెస్ ఆఫ్ మందులతో అదంతటా అది పడిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్ CT అయిపోయిన తర్వాత వీల్ గెట్ టు నో వేర్ ఈస్ ద స్టోన్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్. దాన్ని బట్టి మెడికల్ మేనేజ్మెంటా, సర్జికల్ మేనేజ్మెంటా అని ప్లాన్ చేస్తాం. సర్జికల్ మేనేజ్మెంట్లో కూడా ఇదివరకు రోజుల్లో అలాగా కటింగ్స్ అండ్ అన్నీ ఏం లేకుండా వీఆర్ డైరెక్ట్లీ, ఈవెన్ ఇఫ్ ద స్టోన్ ఈజ్ లయింగ్ హై అప్ ఇన్ ద కిడ్నీ, వీ కెన్ డూ లేజర్ సర్జరీ. నౌడేస్ వీ కెన్ గో ఫ్రమ్ ద పాసేజ్ ఆఫ్ యురెత్రా నుంచి బ్లాడర్లోంచి, యూరెటర్లోంచి కిడ్నీలోకి వెళ్ళి వీ కెన్ బ్లాస్ట్ ద స్టోన్ using the latest lasers. Suppose ureterలో ఉన్నా కూడా there is another surgical procedure where we can enter from the bladder into ureter and pick up the stone and come down if the size of the stone is small. లేదంటే నేను అక్కడే పౌడర్ చేసేస్తాం. లేదా కొంతమందికి బ్లాడర్లో ఉంటాయి స్టోన్స్, ఆ బ్లాడర్లో ఉండే స్టోన్స్కి there are other surgical techniques where we go inside the bladder and break it. సపోజ్ కొంతమందికి చాలా పెద్ద స్టోన్స్తో వస్తారు, సర్ప్రైజింగ్లీ సైజ్ ఆఫ్ ద స్టోన్ విల్ బి బిగ్గర్ దాన్ ఒక నిమ్మకాయ కన్నా పెద్దది. వీ హ్యావ్ సీన్ స్టోన్స్ యాజ్ బిగ్ యాజ్ డబుల్ ద సైజ్ ఆఫ్ 1 orange. అలాంటి టైమ్స్లో ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ కాకుండా కంప్లీట్లీ బ్లాడర్ ఓపెన్ చేసి ఓపెన్ సర్జరీ అంటాం, ఆ స్టోన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్గా తీయాల్సిన అవసరం వస్తుంది. లేదు, కొంతమంది స్పాంటేనియస్గా ఇందాక నేను చెప్పినప్పుడు మందుల వల్ల రాయి పడిపోతే ఆ రాయిని మేము పేషెంట్స్కి ఏం చెప్తామంటే పట్టి, సో దట్ దే కెన్ గివ్ ఇట్ టు అస్, విల్ నో అసలు ఆ కాంపోజిషన్ ఏంటి, అది వాట్ ఈజ్ ఇట్ మేడప్ ఆఫ్, కాల్షియం స్టోన్సా, యూరిక్ యాసిడ్ స్టోన్సా, సిస్టీన్ స్టోన్సా అని రకరకాల వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో స్టోన్ అనాలిసిస్ అనే పరీక్ష చేయిస్తే మేము అది వాట్ టైప్ ఆఫ్ స్టోన్ అని తెలుస్తుంది. తెలిస్తే మేము పేషెంట్కి ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఏం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయాలి అనేది చెప్పడం ఈజీ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ కామన్లీ ఈ స్టోన్ కారణం ఏముంటుంది, సింపుల్గా వాటర్ ఎక్కువ తాగకపోవడం, సూపర్ సాచురేషన్, ఆ బాడీలో ఉండే సాల్ట్స్ సూపర్ సాచురేషన్ అయిపోతే స్టోన్స్ అయిపోతాయి. సో నీళ్ళు ఎక్కువ తాగడం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టోన్ రాకుండా ఉండడం కోసం. కొంతమంది చాలా ఒబీస్గా ఉంటారు, అంటే BMI ఎక్కువ ఉంటుంది. కొంతమంది యానిమల్ ఫ్యాట్, రెడ్ మీట్ ఎక్కువ తింటారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తింటారు. వాళ్ళల్లో లేదా కొన్ని జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ ఉండి, లేదా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అలా ప్రాస్టేట్ వల్ల ఏదైనా యూరిన్ బయటకు రాకుండా అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, అలా కంటిన్యూస్ యూరిన్ అబ్స్ట్రక్షన్ ఉండడంలో కూడా యూరిన్ స్టేసిస్ అయిపోయింది అంటే స్టోన్ ఫామ్ అయిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల రాయి ఫామ్ అవుతుంది. కాబట్టి
వన్స్ మనం ఆ స్టోన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే దాని కాంపోజిషన్ తెలిసిందనుకోండి, వాళ్ళల్లో ఇటువంటి ఆహార పదార్థాలు మానేయాలి అని క్లియర్గా చెప్తాం. లేదు ఇటువంటి కొంతమంది హెవీ ఎక్సర్సైజులు చేసే వాళ్ళు కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, అలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా అడ్వైజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. లేదా కొంతమందికి ఇందాక చెప్పినట్టు ప్రాస్టేట్ వల్ల బ్లాక్ అయ్యి స్టోన్ ఫామ్ అయింది అనుకోండి, అలాంగ్ విత్ దట్ ప్రాస్టేట్ సర్జరీ చేసేటప్పుడు ప్రాస్టేట్తో పాటు ఈ రాయి కూడా ఆపరేట్ చేసి తీసేస్తాం. సో బేసిక్ అవుట్లైన్ ఈస్ వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఉన్న లోపల ఉన్న సాల్ట్స్ సూపర్ సాచురేషన్ డిజాల్వ్ అవ్వకుండా అలాగే సాల్ట్స్ మీద డిపాజిట్ అయ్యి ఒక రాయిలాగా ఏర్పడడం. సో ఎనీ పెయిన్ కానీ, యూరిన్లో బ్లడ్ వచ్చినట్టు సిమ్టమ్ వచ్చినప్పుడు కానీ సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకోకుండా ఇమ్మీడియట్లీ కమ్ టు అస్ అండ్ గెట్ వన్ బేసిక్ టెస్ట్. అల్ట్రాసౌండ్ చేసిన అల్ట్రాసౌండ్లో వాళ్ళకి ఏదైనా డౌట్ అనిపిస్తే దే విల్ అడ్వైస్ సిటీ స్కాన్ చేస్తే 99% ఆఫ్ ద టైమ్స్ ఎర్లియర్ ద బెటర్. ఎందుకంటే స్టోన్ ఆల్రెడీ మీకు సిమ్టమ్ వచ్చే స్టేజ్ వచ్చింది అంటే ఐదర్ ద స్టోన్ పెద్దగానే అయిపోయి ఉండాలి, లేదా ఏదైనా నారోయెస్ట్ జంక్షన్లో బ్లాక్ అయినా అయిపోయి ఉండాలి. ఇలా వెంటనే రాకుండా ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి పేషెంట్ కొన్నిసార్లు చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మేము చూస్తుంటాం. సో అందుకనే భయపడకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ సిమ్టమ్ ఏదైనా బ్యాక్ పెయిన్ అయి ఉంటుంది అనుకునే పెయిన్ కిల్లర్స్ అది వాడకుండా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కరెక్ట్ ప్యాటర్న్లో చేయించుకుంటే the stones can be totally cured. Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus. మీరు చెప్పిన కండిషన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటామండి. అంటే యూరిన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, అంటే యూరిన్ తెలియకుండానే బయటికి వెళ్ళిపోవడం. దీంట్లో కొంతమందికి యూరిన్ వస్తున్నట్టు తెలుస్తుంది, తెలిసి యూరిన్ని ఆపుకోలేకపోవడం ఒక ఎంటిటీ అయితే, కొంతమందికి యూరిన్ వస్తున్నట్టు తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోతుంది. సో దీన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఏదైనా స్పైనల్ సర్జరీ అయినా లేదా ఏదైనా ట్రామా పైనుంచి పడిపోవడం లేదా దెబ్బ తగిలిన వాళ్ళకి మోస్ట్లీ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ స్పైనల్ కార్డ్ ఎప్పుడైతే డిఫెక్ట్ అయితే వాళ్ళలో ఎక్కువ మందిలో యూరిన్ వస్తున్నట్టు అసలు వాళ్ళకి తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోతుంది అండ్ కంట్రోల్ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు సెపరేట్ ఎంటిటీ. తర్వాత మోస్ట్ కామన్లీ వాట్ వి సీ ఇస్ ఇలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా యూరిన్ వస్తుంది తెలియకుండా, లేదా ఇప్పుడు సపోజ్ కూర్చున్న పొజిషన్లో నుంచి కొంతమందికి నిలబడినప్పుడు యూరిన్ కొంత లీక్ అయిపోవడం, లేదా దగ్గిన యూరిన్ లీక్ అయిపోవటం, ఇట్లాంటి దాన్ని ఏంటంటామంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఎక్కడైతే స్ట్రెస్ పడిందో, అబ్డామినల్ ప్రెషర్ ఎక్కడైతే పెరుగుతుందో అలాంటి కండిషన్స్ అన్నిట్లో వాళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే అర్జిన్ కాంటినెన్స్ అని వేరే కండిషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే సపోజ్ యూరిన్ వచ్చినట్టు అనిపించింది అనుకోండి, వాళ్ళు లేచి వాష్రూమ్కి వెళ్దాము అనుకునే లోపల యూరిన్ లీక్ అయిపోతుంది. 2-3 డ్రాప్స్ యూరిన్ పడిపోవడం, కొంతమందికి ఇంకా ఎక్కువ దారలా పడిపోవడం, దీన్ని అర్జిన్ కాంటినెన్స్ అంటాం. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఏంటంటే 2 ఉంటాయి. 2 ఎంటిటీస్ ఉన్న వాళ్ళలో మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఎక్కువ మటుకు పేషెంట్లు ఏంటంటే సపోజ్ బస్ జర్నీ చేస్తున్నారు లేదా ఎక్కువసేపు మీటింగ్లో కూర్చోవాలి, అంతసేపు హోల్డ్ చేసుకోలేకపోవడం,
అండ్ యూరిన్ లీక్ అయిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. లేదా అనదర్ సెపరేట్ ఎంటిటీ ఒకటి ఉంది, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని ఉంటాం. బ్లాడర్ హ్యాస్ టు బీ వెరీ సైలెంట్, అంటే వన్ యూరిన్ ఇస్ ఫిల్లింగ్ దాంట్లో సైలెంట్గా ఉండాలి. ఆ కండిషన్లో కూడా బ్లాడర్ కొంచెం ఓవర్గా కాంట్రాక్ట్ అవడం వల్ల అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు కొన్నిసార్లు యూరిన్ లీక్ అయిపోతుంటుంది. లేదా సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా వాళ్ళు ఆ అర్జెన్సీ వల్ల యూరిన్ లీక్ అయిపోవడం. అందుకని తరోగా అసలు కాజ్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేయడానికి కొన్ని సింపుల్ బేసిక్ టెస్టులు చేస్తాం. లైక్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామిన్ చేస్తే ఇన్ఫెక్షన్ పార్ట్ ఏం లేదనుకోండి, సపోజ్ ఆ ఎంటిటీని పక్కన పెట్టేయచ్చు. తర్వాత ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో ఏది తుమ్మినా దగ్గినా లీక్ అయిపోయే వాళ్ళు క్లియర్గా వాళ్ళ హిస్టరీ మనకి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది. సో వాళ్ళల్లో కూడా ఎంత సివియర్గా యూరిన్ లీక్ అవుతుంది, కొంతమందికి 1-2 డ్రాప్స్ బొట్లు పడుతున్నాయి అంటారు. వాళ్ళు ఎంబరాజింగ్గా ఫీల్ అయ్యి, లేదా కొంతమంది శానిటరీ నాప్కిన్స్ కానీ ప్యాడ్స్ కానీ పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇంకా ఎక్కువ పోర్షన్ మోతాదులో లీక్ అయిపోతుంటుంది. వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మోతాదులో లీక్ అవుతుందో చూసి టెస్ట్ చేసి, దాన్ని బట్టి చిన్న మోతాదులో అనుకోండి, దానికి కొన్ని మందులు ఉన్నాయి, యాంటీకోలినర్జిక్స్ అని, వేరే ఆ బ్లాడర్ని రిలాక్స్ చేసి కంట్రోల్ చేసి దాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. లేదు కొంతమందికి చాలా సివియర్గా ఉంది అనుకుంటే మాత్రం సర్జికల్ ప్రొసీజర్స్, సింపుల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా స్లింగ్స్ అని వచ్చినాయి. దాంట్లో కూడా మేము సింపుల్ స్లింగ్ సర్జరీస్, అంటే ఎక్కడైతే లాక్సిటీ వచ్చేస్తుందో, ఆ కంట్రోల్ లేకుండా ఉండిపోతుందో అంతవరకు దాన్ని స్లింగ్తో టైట్గా చేసే ఒక సర్జరీస్ అనమాట. సింపుల్ సర్జరీస్, మార్నింగ్ వచ్చి చేయించుకుంటే ఈవినింగ్ యూ ఆర్ బ్యాక్ హోమ్. లేదు ఇవన్నీ చేసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమైనా ఒబీస్గా ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, లేదా మల్టీపారస్ అంటాం, అంటే ఎక్కువ సార్లు పిల్లలు కలిగిన వాళ్ళలో ఆ పెల్విక్ ఫ్లోర్ అంతా వీక్ అయిపోయింది. ఓకే, ప్రాపర్ ఎక్సర్సైజ్ అలాంటివి ఏమైనా లేకపోతే ముందు ఆ పార్ట్ని కరెక్ట్ చేసి, వెయిట్ లాస్ వాళ్ళకి అడ్వైజ్ చేసి, కొంచెం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈవెన్ సింపుల్ యూట్యూబ్లో కొట్టినా కీగల్స్ ఎక్సర్సైజ్ అని కొడితే అందరూ చూడొచ్చు. ఎక్కడైతే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిందనుకోండి, ఆటోమేటికల్లీ మీకు ఆ కంట్రోల్ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు ఈ సింపుల్ మెడికేషన్ ఏదైతే పెట్టామో అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదా కొంతమందికి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది, లేదా కొంతమందికి ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా ఈ సిమ్టమ్ ఉంటుంది. వాళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్తూ ఈ మెడికేషన్ ఇస్తే 80-90% ఆఫ్ ద పీపుల్కి నార్మల్సీ వచ్చేస్తుంది. రిమైనింగ్ 10%లో వాళ్ళకి రకరకాల స్లింగ్స్, ఇప్పుడు లేటెస్ట్ స్లింగ్స్ వచ్చిన టీఓటీ స్లింగ్స్ అని, టీవీటీ స్లింగ్స్ అని, లేటెస్ట్ స్లింగ్స్ సర్జరీస్, లైక్ సింపుల్ ప్రొసీజర్ వేర్ ఆ పెల్విక్ ఫ్లోర్ని లిఫ్ట్ చేస్తూ, ఆ యురెత్రాని లిఫ్ట్ చేస్తూ ఆ లీక్ని టోటల్గా ఆపేటట్టు. ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్, మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అని నిర్ధారించడం కోసం మా దగ్గరికి రావాలి. ఎంబరాస్మెంట్ ఫీల్ అయ్యి అదర్ సింపుల్ మెథడ్స్ ఏమీ పాటించకుండా, ఏదైనా డ్రగ్స్ వేసుకొని, ఏదైనా మెడికేషన్ ఏమిటి చేయకుండా మా దగ్గరికి వస్తే సింపుల్గా ఎవాల్యుయేట్ చేసేసి ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అని నిర్ధారిస్తే దానికి మెడికేషన్స్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ విల్ బి దేర్ టు క్యూర్ దిస్. మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం ఇదే నంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి, అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం మా ఆడవాళ్ళ మీదే ఉంది, లైక్ ఫీమేల్ కాంట్రిబ్యూటరీ రోలే ఉంది అని కాకుండా మేల్స్లో కూడా ఒక 40-50% కారణం మేల్స్ ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇస్ అ సెపరేట్ ఎంటిటీ. అంటే పెళ్ళైన తర్వాత కూడా ప్రాపర్ పీరియడ్స్లో ఒక భార్యాభర్త కలుస్తున్నా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం దాటిన సమయం వరకు పిల్లలు కలగకపోతే వీ డిఫైన్ ఇట్ యాజ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. దానికి ఖచ్చితంగా ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. లైక్ ఎందుకు పిల్లలు కలగట్లేదు, అపార్ట్ ఫ్రమ్ ఫీమేల్ పార్ట్ని మీరు గైనకాలజిస్ట్తో ఆల్రెడీ చూపించేసుకుని ఉంటే, మేల్ పార్ట్ దగ్గర మా దగ్గరికి వస్తే కొన్ని అల్ట్రాసౌండ్ ఆర్ లేదా సెమెన్ టెస్ట్లు అని కొన్ని ఉంటాయి. అల్ట్రాసౌండ్ అంటే ఇప్పుడు సింపుల్ స్కానింగ్ వేర్ వి స్కాన్ ద స్క్రోటమ్. కొన్ని కండిషన్స్ ఉంటాయి, వ్యారికోసీల్ ఉందా, వ్యారికోసీల్ అంటే టెస్టిక్యులర్ వెయిన్స్ డైలేట్ అయిపోయి, ఆ డైలేటెడ్ టెస్టిక్యులర్ వెయిన్స్ వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం డిస్టర్బ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ స్పెర్మటోజోవా ప్రొడ్యూస్ అవ్వకపోవడం. లేదా సెమెన్ అనాలిసిస్ అని చేస్తాం, అంటే వీర్యంని పరీక్ష చేస్తే అసలు వీర్య కణాలు ఎన్ని ఉన్నాయి, కౌంట్ ఎంత ఉంది, కౌంట్ ఉంటే సపోజ్ ఆ వీర్య కణాల యొక్క కదలిక ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఇలా దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని మళ్ళీ సెమెన్ని కల్చర్ చేస్తాం. కల్చర్ చేస్తే ఆ కల్చర్లో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవుతుంది,
సో సెమెన్ అనాలిసిస్ అనే బేసిక్ టెస్ట్ అలాంగ్ విత్ యువర్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఎక్కడైనా దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వీల్ నో వాట్ ఈస్ ద కాజ్, ఆ కాజ్ ఓరియంటెడ్గా వీ కెన్ ట్రీట్ యూ. ఇది కాకుండా కొంచెం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉండి, అంటే ఇప్పుడు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లెవెల్లో కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, లైక్ క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్స్లో కానీ కొన్ని క్రోమోజోమల్గా జెనెటికల్గానే ఏదైనా ట్రాన్స్మిట్ అయిన ట్రైట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ వీల్ కమ్ టు నో వెదర్ దే కెన్ ఫాదర్ ఎ చైల్డ్ ఆర్ నాట్. ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీస్ సిండ్రోమ్స్ రూపంలో వస్తున్నాయి అనుకోండి, ఇంకా ఫర్దర్ టెస్టులు చేయించుకోకుండా మీరు ఇక్కడికి అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా అది హెల్ప్ అవుతుంది. లేదు అసలు నిర్ధారణకి ఓన్లీ ఫీమేల్ పార్టే కాకుండా మేల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మార్ఫాలజీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ మెడికేషన్స్ ఇస్తాం వాళ్ళకి. లేదు వ్యారికోసీల్, ఇందాక చెప్పినట్టు డైలేటెడ్ వ్యారికోసీల్ రెండు పక్కల ఉండి దానివల్ల స్పర్మటోజో యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అనుకోండి, దాన్ని వ్యారికోసీల్, ఈవెన్ సింపుల్ సర్జరీ, డే కేర్ సర్జరీ లాగా వ్యారికోసీల్ కెన్ బి ఆపరేటెడ్, లాప్రోస్కోపీ ద్వారానే చేయొచ్చు. సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లాగా వ్యారికోసీల్ కాజ్ అని నిర్ధారణ అయిందంటే ఇన్ఫర్టిలిటీకి అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఆపరేట్ చేయొచ్చు. లేదు అసలు ఎవాల్యుయేషన్ చేయించుకుంటే అసలు మనకి వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంది, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్కి వీళ్ళు ఏమైనా కరెక్ట్ క్యాండిడేట్సా, లేదా అసలు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ కూడా పనికిరాదు, చైల్డ్ అడాప్ట్ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ వన్ బై వన్ తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ మేము చూస్తుంటాము, విలేజెస్ నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్వాక్స్ దగ్గరికి వెళ్ళడం, ఏదో ఒక మెడికేషన్ తీసుకోవటం, అండ్ ఆర్ కొంతమంది ఇంకా ఈవెన్ టోటల్ బ్లేమ్ అంతా ఫీమేల్ మీదే అన్నట్టు. కొన్ని కండిషన్స్లో వాళ్ళు మ్యారేజెస్ కూడా బ్రేక్ అయిపోయి వేరే మ్యారేజ్ చేసుకుంటే కానీ పిల్లలు పుట్టరు అన్న దాని ద్వారా అంత దూరం దాకా వెళ్ళిపోయిన కండిషన్స్ కూడా చూసాం మేము. సో బేసిక్ ఏంటంటే సింపుల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్, అసలు ఎందుకు ఈ కారణం ఉంది, ఏదైనా క్రోమోజోమ్ లెవెల్ దాకా ఉందా, ఏదైనా సింపుల్ కరెక్టబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా. కొంతమందికి ఏమవుతుందంటే చిన్నతనంలో మమ్స్, గల్లబిల్లలు అంటాం కదా, ఆ డిసీజ్ ఏమైనా వచ్చింది, అప్పుడు దానివల్ల ఏమైనా టెస్టిస్కి ఇన్ఫెక్షన్ వల్ల ఆ టెస్టిస్ సైజ్ తగ్గిపోయి వీర్య కణాలు అసలు ప్రొడక్షనే ఆగిపోయిందా, లేదా సింపుల్ మలేరియా జబ్బు వచ్చిందా, లేదా కొంతమందికి అదర్ కాజెస్ ఏమైనా బయటపడి టెస్టికులర్ క్యాన్సర్స్, అదర్ క్యాన్సర్స్ ఏమైనా డయాగ్నోజ్ అయ్యి ఇంతకుముందు వాళ్ళకి ఏమైనా కీమోథెరపీ మందులు ఏమైనా పెట్టారా, ఆ డ్రగ్స్ వల్ల కూడా దీని మీద ఎఫెక్ట్ పడిందా, లేదా కొంతమంది చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు క్రికెట్ బాల్ తగలటం, లేదా ట్రామా ఏదో ఒక రూపంలో టెస్టిస్ ఎఫెక్ట్ అవ్వడం దానివల్ల, లేదా కొంతమందికి అసలు టెస్టిస్ చిన్నప్పుడు అబ్డమెన్లోంచి ఎలాగైతే స్క్రోటంలోకి దిగాలో అలా దిగకుండా స్టిల్ లయింగ్ ఇన్ ద అబ్డమెన్, లైక్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం, అలాంటి కండిషన్ వల్ల ఏమైనా ఉందా. సో ఇవన్నీ ఇవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యూరబుల్ కాజే ఉంటుంది. దో దెర్ ఇస్ అ సెపరేట్ ఎంటిటీ కాల్డ్ ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అని ఒకటి ఉంటుంది, వేర్ యూ డోంట్ నో ద క్లాసికల్ కాజ్. అలాంటి కండిషన్స్లో తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇన్ఫర్టిలిటీ క్యాన్ బి క్యూర్డ్. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లోకి వస్తాయండి. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే నథింగ్ లైక్, ఇప్పుడు బాడీలో మనకి స్వతహాగా ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫైట్ చేయగల కెపాసిటీ మన ఇమ్యూనిటీ అంటాం, దాన్ని ఇమ్యూన్ సిస్టమ్కి ఉంటుంది. సపోజ్ ఒకవేళ బ్యాక్టీరియా ఏమో బయట నుంచి మనల్ని అటాక్ చేసినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ విల్ కౌంటర్ అటాక్. దీంట్లో భాగంగా ఎప్పుడైనా సరే బ్యాక్టీరియా హ్యాస్ బికమ్ మోర్ స్ట్రాంగ్ అనుకోండి, అప్పుడు వి గెట్ దిస్ ఇన్ఫెక్షన్. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే పర్సే యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడైనా, యూరినరీ ట్రాక్ట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్నీ నుంచి కింద యూరెటర్, బ్లాడర్ అండ్ యూరిన్ బయట మనం పాస్ చేసే ప్యాసేజ్ వరకు ఎక్కడ ఏ పోర్షన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా వీ కాల్ ఇట్ యాజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో మీకు ఎప్పుడైనా ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, డయాబెటీస్ పేషెంట్స్లో వాళ్ళకి బేసికల్లీ ఇమ్యూనిటీ కొంచెం లో ఉండొచ్చు, లేదా ఎల్డర్లీ పేషెంట్స్ లైక్ అబౌవ్ 60, 65, 70 వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఫీమేల్స్లో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మేల్స్లో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండడం చూస్తాం, ఎస్పెషలీ బోత్ ఎండ్స్లో, లైక్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లోని అండ్ పోస్ట్ మెనోపాజల్ 55, 60 ఇయర్స్లో ఉండే ఫీమేల్స్లోని ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని కామన్గా చూస్తుంటాం. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సింపుల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే, మెడికల్ షాప్కి వెళ్ళి చాలామంది ఒక నార్ఫ్లాక్స్ ట్యాబ్లెట్ అలా టెంపరీగా వాట్ ఎవర్ ద ఫార్మసిస్ట్ గివ్స్ వేసుకోకుండా ప్రాపర్ ఇవాల్యుయేట్ చేసి యూరిన్ కల్చర్ చేసి దాంట్లో స్పెసిఫిక్గా ఏ
బ్యాక్టీరియా వచ్చింది, ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్గా బయటపడింది, దాన్నే వేయటం వల్ల యు ఆర్ హిట్టింగ్ ద టార్గెట్ డైరెక్ట్లీ. తర్వాత రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది. లేదంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ పని చేయకపోవడం, లేదా అప్పుడు ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టాల్సిన అవసరం రావడం అలా ఉంటుంది. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో సింపుల్గా కింద మన బ్లాడర్ పోర్షన్లో ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దాన్ని సిస్టైటిస్ అంటాం, విచ్ కెన్ బి కంపారిటివ్లీ బెటర్, ఈజీ టు ట్రీట్. తర్వాత లేదు సివియర్ ఇన్ఫెక్షన్స్ లైక్ కిడ్నీలో ఎంఫైసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అని కొంచెం మోర్ కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వేర్ ఈవెన్ పేషెంట్స్ చనిపోయే అంత సివియారిటీ కూడా రావచ్చు నెగ్లెక్ట్ చేస్తే. హై గ్రేడ్ చిల్స్, ఫీవర్ వచ్చేసి వామిటింగ్స్, త్రో అప్ చేయటం. అంటే సింపుల్గా వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు నార్మల్ ఇన్ఫెక్షనే కదా అని ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయిపోవడం. ట్రీట్ చేయడానికి మనకి బేసిక్ ట్యాబ్లెట్ స్టేజ్ నుంచి పేషెంట్ అడ్మిట్ అయిపోయి హై అండ్ ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాల్సిన స్టేజ్ వరకు వెళ్ళేలాగా ఈ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ షుడ్ నాట్ బి టేకెన్ ఆర్ నెగ్లెక్టెడ్ యాజ్ లైట్లీ. గెట్ అ ప్రాపర్ ఇవాల్యుయేషన్, సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్, అసలు ఫైండ్ అవుట్ ద కాజ్, ఎందుకు ఉంటుంది ఇన్ఫెక్షన్, దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు, సింపుల్ యాంటీబయాటిక్తో ట్రీట్ చేయొచ్చా లేదా ఇంటర్వెన్షన్. కొన్నిసార్లు ఎక్కడైనా ఏదైనా డయాబెటీస్లో కండిషన్లో కిడ్నీలో ఉన్న ప్యాపిల్లా అంటాం, వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్, అవన్నీ డిస్లాడ్జ్ అయిపోయి కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే పైప్లో బ్లాక్ అయిపోతాయి. అలా ఏదైనా ఎనటామికల్లీ బ్లాక్ అయిపోతే వేర్ సర్జికల్ ఇంటర్వెన్షన్, ఇన్ఫెక్షన్ అయినా కూడా ఎక్కడైనా మేము స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇందాక చెప్పినట్టు సివియర్ కండిషన్లో కిడ్నీలో ఇన్ఫెక్షన్, గ్యాస్ అక్యూములేట్ అయిపోయింది, అలాంటి కండిషన్లో ఏదైనా సింపుల్ కిడ్నీలో ఒక పైప్ వేయటం కానీ, కొన్నిసార్లు కిడ్నీ ఈవెన్ టోటల్ కిడ్నీ అయినా తీసేయాల్సిన పరిస్థితి జస్ట్ టు సేవ్ ద పేషెంట్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా అందరూ మాట్లాడుకునే పదాల్లో ఎంత సివియారిటీ, ఎంత మోర్టాలిటీ కూడా ఉంది. సో అందుకనే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ వేసుకోకుండా ఈ ఇన్ఫెక్షన్ కూడా అంతే సివియర్గా ట్రీట్ చేస్తూ, కన్సిడర్ చేస్తూ, విచ్ క్యాన్ బి 100% పిన్ పాయింట్గా ట్రీట్ చేయడానికి యూ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ ఎ ప్రాపర్ యూరాలజిస్ట్. Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus.